ఇక్కడ చూడండి, ఈ బుల్లెట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి. సో ఇలా ఒక బుల్లెట్ అనేది వచ్చింది. సో మనం ఇవన్నీ కూడా ఒక పాయింట్స్ లాగా డివైడ్ చేద్దాం. ఎలా డివైడ్ చేయాలి? ఎంటర్ కొడితే నెక్స్ట్ ఆటోమేటిక్ గా మనకు ఒక బుల్లెట్ వస్తుంది. సో ఇలా. సో అడిషనల్ గా మీకు కావాలంటే మీరు అలా టైప్ చేసుకొని అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి బుల్లెట్స్ రిలేటెడ్. ఇక్కడ చూడండి, నేను ఇది పెద్దగా చూడాలనుకుంటున్నాను. ఓకే, ఎవరైనా కొంచెం పెద్ద సైజులో చూసి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే, బాటమ్ రైట్ కార్నర్ లో చూడండి, ఇక్కడ జూమ్ అని ఉంటుంది. దీన్ని ఇలా రైట్ సైడ్ జరిపితే స్క్రీన్ లో జూమ్ ఇన్ అవుతుంది, పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైతే ఫుల్ స్లైడ్ చూడాలనుకుంటున్నారో అప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ జరపండి. లేకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఫిట్ స్లైడ్ టు కరెంట్ విండో. ఇది బటన్ టాప్ మన బాటమ్ రైట్ కార్నర్ లో ఉంచండి. ఇది క్లిక్ చేస్తే హోల్ స్లైడ్ అంతా కూడా కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను పెద్దగా చేస్తాను. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత మనకి బుల్లెట్ పాయింట్స్ వచ్చింది. సో ఎప్పుడైనా మీకు ఈ బుల్లెట్ పాయింట్స్ నచ్చలేదు, సర్కిల్ నచ్చలేదు, వేరే ఏదైనా షేప్ కావాలనుకున్నప్పుడు ఇలా క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బుల్లెట్స్ దగ్గర డౌన్ యారో ఉంది చూడండి, ఇక్కడికి వచ్చి వేరే బుల్లెట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బుల్లెట్స్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి, ఫాంట్ సైజ్ కంటే చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చి సరిగా లేదు అనుకుంటే, అది కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేసి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ లో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సైజ్ 69% ఉంది. అంటే ఫాంట్ 12 ఉంటే 69% అంటే అది 8-9 ఉంటుంది. సో 100% పెట్టుకోవాలి. 100% పెట్టుకుంటే ఈ ఫాంట్ ఈ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా ఈ బుల్లెట్ సైజ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైనా 100% ఉండేలా చూసుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ కి మనం ఈ కలర్ ఇచ్చాం కదా, ఒకవేళ బుల్లెట్స్ మీకు వేరే కలర్ లో కావాలి అనుకుంటే ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కావాలనుకోండి, ఇలా సెట్ చేసుకొని ఓకే అనండి. ఓకే, సో ఇలా మీరు బుల్లెట్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇవి టెక్స్ట్ రిలేటెడ్ బుల్లెట్స్ సంబంధించిన బేసిక్స్. ఎప్పుడైనా మీకు బుల్లెట్స్ బదులు ఒక ఆర్డర్డ్ లిస్ట్, దీన్ని ఏమంటారంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. బుల్లెట్స్ ఉంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఆర్డర్డ్ లిస్ట్ అంటే 1 2 3 4 5 నెంబర్స్ వస్తాయి. సో మనము దీన్ని ఏం చేద్దామంటే, ఇక్కడ టెక్స్ట్ నేను ఎప్పుడైనా మీకు ఒక 2 కాలమ్స్ లాగా కావాలి అనుకుంటే ఇలా ఎక్స్పాండ్, ఇలా కొలాప్స్ చేసుకోండి. ఇలా కరెక్ట్ గా అలైన్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఒక గైడ్ లైన్ ఉంది చూడండి సెంటర్ లో. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మనకి కరెక్ట్ గా సెంటర్ లో గైడ్ లైన్ కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకొని కరెక్ట్ గా అలైన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. సో దీన్ని తీసుకొని Ctrl+C Ctrl+V అంటే నాకు ఇంకొక కాపీ వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను అలైన్ చేసేటప్పుడు చూడండి, నాకు కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ లైన్స్ నాకు ఏం చేస్తాయంటే అలైన్ చేయడానికి, కరెక్ట్ గా స్క్రీన్ మీద కరెక్ట్ గా అలైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని వదిలేస్తే చూడండి, ఇటు సైడ్ ఎంత గ్యాప్ ఉందో ఇటు సైడ్ అంత గ్యాప్ ఉంది, ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ అంత గ్యాప్ ఉంది. ఇది కరెక్ట్ గా దీనికి అలైన్ అయిపోయింది. సో అలా మూవ్ చేస్తున్నప్పుడు అలైన్మెంట్ గైడ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే ఓకే, ఒకసారి ఇది డిలీట్ చేస్తున్నానండి. ఇది Ctrl+C Ctrl+V అన్నాను, ఒక కాపీ వచ్చింది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ప్లేస్ చేసి వదిలేయకుండా మీరు ఎక్కడైతే కరెక్ట్ గా అలైన్ అవుతుందో ఆ లైన్స్ ను బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఆ లైన్స్ చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు లైన్స్ ఏం లేవు, ఎందుకంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేది ఈ పొజిషన్ లో లేదు. ఎప్పుడైతే పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉందో అక్కడ మనకి ఎక్కువ లైన్స్ కనబడతాయి. చూడండి, కొద్దిగా మామూలుగా చూస్తూ అక్కడ ప్లేస్ చేయండి, ఆగినప్పుడు మీకు ఎక్స్ట్రా లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంది అర్థం చేసుకొని వదిలేసేయాలి. ఇలా వస్తుందండి. అర్థమైందండి? చూడండి, మీరు ఏదైనా సమ్ పాయింట్స్ చెప్తున్నారు, అవి ఆర్డర్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ర్యాండమ్ గా లిస్ట్ పెట్టారు అనుకున్నప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ వాడతారు. అలా కాకుండా మీరు స్టెప్ బై స్టెప్ గైడ్ ఏదన్నా టైప్ చేస్తున్నారు అంటే స్టెప్స్, అటువంటప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తారు. ఆర్డర్డ్ అంటే 1 2 3 4 5 ఇలా వస్తాయండి. నాకు ఇక్కడ నేను 2 కాలమ్స్ పెట్టాలనుకుంటున్నాను, అంటే ఇక్కడ ఒక కాలం ఇక్కడ ఒక కాలం పెట్టి ఒక స్లైడ్ డిజైన్ చేయాలనుకున్నాను. ఆ సందర్భంలో నాకు ఏదో కంటెంట్ కావాలి, అందుకోసం నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను.
మీరైతే ఏం చేస్తారు, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాక సేమ్ పెట్టరు కదా, ఇక్కడ మీరు కంటెంట్ మార్చుకుంటారు. ఓకే, అది మీరు రియల్ లైఫ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు రియల్ కంటెంట్ తో చేసుకుంటారు. ఓకే, ప్రాక్టీస్ పర్పస్ నేను ఇలా చేసి చూపించానండి అంతే. ఓకే, సో ఇప్పుడు బుల్లెట్ లిస్ట్ కి ఇక్కడ నెంబరింగ్ లిస్ట్ కి తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెంబరింగ్ లిస్ట్ లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది కూడా చూసేసి ఇంకా సెషన్ ఎండ్ చేద్దాం ఈరోజు. ఒకవేళ మీకు 1 2 3 4 బదులు క్యాపిటల్ ఏబిసి కానీ, రోమన్ లెటర్స్ కానీ, స్మాల్ ఏబిసి కావాలంటే జస్ట్ అలా క్లిక్ చేస్తే వస్తుంది. మళ్ళీ ఇక్కడ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ లోకి వెళ్తే సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు 100% పెడితే ఏంటంటే ఈ టెక్స్ట్ కు తగ్గట్టుగా బుల్లెట్ అనేది సేమ్ సైజ్ లో కనిపిస్తుంది. స్టార్ట్ ఎట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 నుంచి కాకుండా మీకు 4th నుంచో 5th నుంచో కావాలనుకుంటే ఇక్కడ 4 అని కొట్టాను అనుకోండి, ఇక్కడ 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు సందర్భాన్ని బట్టి మీకు అవసరమైతే యూజ్ చేసుకోండి. అది ఇలా టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడు, ఇక్కడ క్లిక్ చేస్తే బుల్లెట్స్ వస్తాయి, ఇక్కడ క్లిక్ చేస్తే నెంబర్స్ వస్తాయి, అంతే తేడా. ఫస్ట్ ఇది బుల్లెట్స్, ఇది నెంబరింగ్. ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే పక్కన ఉన్న చిన్న డౌన్ యారో క్లిక్ చేసి చేంజెస్ చేసుకోవాలి. అర్థమైందా మహేష్? ఓకే, సో ప్రాక్టీస్ చేస్తా ఉండు రెగ్యులర్ గా. కలర్ చేంజ్ చేయడము ఒకసారి చెప్పరా? ఓకే చెప్తాను. సో ఇలా క్లిక్ చేసుకొని బుల్లెట్స్ అయినా కానీ నెంబరింగ్ అయినా కానీ డౌన్ యారో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అని ఉంటుంది, ఈ కలర్ వేరే కలర్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ పెడతాను, ఓకే అన్నాను. ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఓకే అంటే చేంజ్ అయిపోతుంది అంతే. ఓకే, సో ఈరోజు మనం ఫాంట్ రిలేటెడ్ ప్లస్ పారాగ్రాఫ్ లో కొన్ని ఆప్షన్స్ డిస్కస్ చేసాం. రేపటి క్లాస్ లో ఇంకా కొన్ని టెక్స్ట్ రిలేటెడ్ బేసిక్స్ మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేశాక ఫర్దర్ గా వెళ్దాం. ఓకే.